హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శనక్కాయ పప్పు పచ్చడి ఆర్ పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చట్నీ అంటే మళ్ళీ అది ఇడ్లీలోకి దోశలోకి అనుకుంటారు కదా, అదేం కాదు. మేమైతే ఇలా అన్నంలోకి సంగటిలోకి చేసుకుంటూ ఉంటాము. నేను ఆల్రెడీ ఉద్దిపప్పు పచ్చడి రెసిపీ చేసినప్పుడు చెప్పాను, మా వైపు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారనేసి. ఈరోజైతే నేను శనక్కాయ పప్పు పచ్చడి అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నూనె, ధనియాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని అందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. మీరు ఆప్షనల్ ఏదైనా ఒకటే కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కొంచెం ఎక్కువగా వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడైతే టమాటాలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసి వీటిని ఉడికించుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెంసేపు అయితే ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోయింటే, అంటే దోశల ఇడ్లీకే చేస్తుంటారు కదా, అలాగని చేయకుండా ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మెయిన్లీ సంగటికి అయితే చాలా బాగుంటుంది. ఇలా చింతపండు వేసాక కూడా కొంచెంసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టేసుకుందాము మిక్సీలో వేసుకోవడానికి. మన పెద్దవాళ్ళు అయితే ఆ రోల్లో వేసి రుబ్బేవాళ్ళు కదా, అప్పుడే చాలా టేస్టీగా ఉండేది. ఇంకా మనకి టైము ఉండదు, రుబ్బే అంత ఇది ఎనర్జీ కూడా ఉండదు కదా ఇప్పుడు ఉండేదానికి. ఇంక ఇలా అయితే నేను ఇది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు సార్లు అలా మిక్సీ పట్టుకున్నామంటే చాలు. ఆ తర్వాత ముందుగా మనం పల్లీల్ని వేయించుకొని పొట్టు తీసేసుకుంటున్నాం కదా, వాటిని వేసుకొని కొంతసేపు అలా మిక్సీ పట్టుకుంటే చాలు. మరీ స్మూత్గా అక్కర్లేదు, కొంచెం కచ్చా పచ్చగా అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఈరోజు శనక్కాయ పప్పు పచ్చడి చేసేసాను. చాలా టేస్టీగా ఉన్నింది. కొంచెం పోపు పెట్టుకున్నాను, ఆ పోపులో ఇంగు కూడా వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. మన ఛానల్లో మ్యాక్సిమం సింపుల్ రెసిపీసే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.